హాయ్ అండి. అందరి అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ విషయం చెప్తేనే అమ్మకి మదర్స్ డే విషెస్ చెప్పినట్టు అని కాదు. నా పిల్లలు ఈరోజు మర్చిపోయారు, కొంచెం బాధగా అనిపించింది, కానీ చిన్నపిల్లలే కదా. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు పెట్టావక్క అంటే, ఈ అమ్మలందరూ కూడా తన పిల్లల కోసం ఎన్నో పోరాటాలు, ఎంతో కష్టాలు అనుభవించి చివరికి వాళ్ళ పరిస్థితి ఇక్కడికి వచ్చింది. నాకు ఆ రోజంతా మనసులో ఏదో తెలియని ఆందోళన, మన పరిస్థితి ఏంటి, మనం కూడా ఎక్కడికి వస్తాము ఏంటి అనేసి విచిత్రమైన క్వశ్చన్స్, నాకు నేను సమాధానం చెప్పుకోలేని ఆందోళనకి గురయ్యాను. పోయానే కానీ నా మనసంతా ఏదో తెలియని భయం, ఆందోళనతో అయితే నిండుతుంది. కానీ ఈ అమ్మలందరూ చివరికి ఈ చెట్టు నీడలో ఒదిగి సరే ఆ 4 మెతుకులు కూడా తింటున్నారు అనే ఒక సమాధానంతో నన్ను నేను సంతృప్తి పరుచుకున్నాను. ఈ అమ్మనైతే అంత బాధలో ఉండి కూడా మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది. మీరు ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మా సార్కి ఆశీర్వాదం ఇస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, అమ్మ అంటే అంటేనేమో, అమ్మ ప్రేమ అంటే ఇంటేనేమో, తనకి ఏ బాధ కలిగినా కానీ పిల్లలు అంటూ తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మంచి జరగాలని కోరుకుంటుంది. సో ఈ వీడియోలో అయితే మా అమ్మ గురించి, మా అత్తమ్మ గురించి మీకు 2 విషయాలు అయితే షేర్ చేసుకోవాలి. ఇంకా అమ్మ గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పలేదు, అది అనుభవిస్తేనే ఆ అనుభూతి తెలుస్తుంది. ఎప్పుడు నేను మా అమ్మ మీద అలిగేదాన్ని, ఇప్పుడు నిన్న నైట్ నా మీద మా అమ్మ అలిగింది. ఇంత బిజీగా ఈ ఆరోగ్యం సరిగ్గా చూసుకోక నన్ను పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేవు అని అడిగింది. కానీ వేరే విషయం గురించి కాదు, అసలు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, బాగా చూసుకో అని నా మీద అలకతోటి అమ్మ నన్ను అలిగింది. ఎప్పుడు నేను అమ్మ మీద అలిగేది, ఈసారి అమ్మ నా మీద అలిగింది. అయినా బాగుంది, తప్పు నాదే కాబట్టి నేనే సరిదిద్దుకోవాలి. ఇంకా అత్తమ్మ విషయానికి వస్తే, ఇలా చెప్తే అందరూ గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకోవచ్చు. కానీ మా అత్తమ్మ నేను అమ్మ దగ్గర నుంచి వచ్చాను అనే ఎప్పుడు నాకు ఆ బాధ కలిగించలేదు. పిల్లల విషయంలో అయినా, ముఖ్యంగా చెప్పాలి అంటే నా కెరియర్ విషయంలో తన సపోర్ట్ ఎంతగా ఉంటుంది అని అంటే, చాలా వరకు నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వీలైతే ఒక లాంగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నేను వీడియో కోసం ఎలా రెడీ అయ్యి ఎలా తీస్తున్నా కానీ ఇది పెట్టుకో అది పెట్టుకో అని నా వెనక ఉంటుంది. ముఖ్యంగా నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటుంది ఏంటి అంటే, మేము ఇల్లు కట్టినప్పుడు చాలా టెన్షన్కి గురి అయ్యి ఎలా తీరుతుంది అనేసి మాకు కావాలి అనుకునే డ్రీమ్ హౌస్ నెరవేర్చుకోవడానికి కోసం మా తాహతకి మించి ఇల్లు అయితే స్టార్ట్ చేశాము. ఇలా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏం అవసరం లేదు, నేను సంపాదించిన ఆస్తి ఉంది కదా, అది తీసుకొనైనా మీ అప్పులు ఇవన్నీ తీర్చుకుందరు. కానీ మీరు ఇలా అవుతుంటే నాకు వల్ల కావట్లేదని నాకు చెప్పింది, వాళ్ళ కొడుకు కాదు నాకు చెప్పింది. నేనున్నాను కదా అనేసి అదొకటి గుర్తుకొస్తుంది.